నమస్తే అందరికీ. నా పేరు ననావత్ రాజు నాయక్. రాష్ట్రంలో రైతుల పరిస్థితి చూస్తుంటే తప్పకుండా ప్రభుత్వానికి క్వశ్చన్ చేయాలని చెప్పేసి క్వశ్చన్ చేస్తున్నాం, కానీ ప్రభుత్వంలో చలనం లేదు. ప్రభుత్వం ఎలాంటి యాక్షన్లు తీసుకుంటలేదు. ఈరోజు మాట్లాడుకుంటే ప్రభుత్వం ఏమంటా ఉన్నదంటే రైతుల దగ్గర ఒడ్లు కొనడానికి, మక్కలు కొనడానికి ఆలస్యం ఎందుకు అవుతుందంటే మా దగ్గర లేబర్ కొరత ఉంది, మా దగ్గర ట్రాక్టర్లు దొరకట్లేదు, మా దగ్గర లారీలు లేవు, లారీల కొరత ఉంది అంటున్నారు. అయితే రేవంత్ రెడ్డి గారికి ప్రభుత్వానికి నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. ఈరోజు ఎర్రమట్టి, నల్లమట్టి, ఇసుక తరలింపులో లేబర్ కొరత లేదు. ఈరోజు అక్కడ ట్రాక్టర్ కొరత లేదు, అక్కడ టిప్పర్ కొరత లేదు, లారీల కొరత లేదు. రైతుల పంటను తరలించడానికి మాత్రమే లేబర్ కొరత, టిప్పర్ కొరత, లారీ కొరత ఏ విధంగా వచ్చింది రేవంత్ రెడ్డి గారు? అవి మాత్రం సస్యశ్యామలంగా హాయిగా ఎర్రమట్టి, నల్లమట్టి, ఇసుక తరలింపులు ఏదైతే మైనింగ్ చేస్తూ ఉన్నారో బ్రహ్మాండంగా చేసుకుంటుంది ప్రభుత్వం. మరి రైతుల యొక్క ఒడ్లు ఎందుకు కొంటలేరు? నెల రోజులుగా రైతులు కళ్ళం మీద పడుకొని, కొంతమంది రైతులు వాళ్ళ యొక్క ధాన్యం పైన ప్రాణాలు వదిలిపెట్టిరు. కొంతమంది రైతులు 3 పూటలు అన్నం తినకుండా ఎప్పుడు వర్షం వస్తుంది, ఎప్పుడు గాలి వస్తుంది అని చెప్పేసి ప్లాస్టిక్ కవర్లు పట్టుకొని కూర్చుంటూ ఉన్నారు. పంట పండియడం ఒక ఎత్తు అయితే ఆ పంటను అమ్మడం కూడా రైతులకు పెద్ద యుద్ధమే అయిపోయింది. ఎప్పుడు రైతుల కొరత, రైతుల యొక్క బాధలు తీరుతాయి చెప్పండి? అంటే అన్నమో రామచంద్ర, రైతే ఈ దేశానికి వెన్నెముక్క, రైతు లేనిదే దేశం లేదు, రైతు లేనిదే ప్రజాస్వామ్యం లేదని కేవలం ఉత్తముచ్చట స్లోగన్ లాగానే మిలిగిపోతుందా? ఆనాటి నుంచి ఈనాటి దాకా రైతులు ఏడుస్తూనే ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు, మీ ప్రభుత్వంలో మీరేం చేసిరు చెప్పండి? బోనస్ ఇస్తున్నారా? అది బోగస్ లెక్క మిగిలిపోయింది. కాబట్టి మీ ఏవైతే మట్టి తరలింపులకు, ఇసుక తరలింపులకు మీ యొక్క లారీలు, టిప్పర్లు వెళ్తున్నాయో దయచేసి వాటిని రైతుల దగ్గర పంపించి అకాల వర్షానికి వడ్లు మక్కలు తడిసిపోకుండా ఇమీడియట్లీ కళ్ళం మీదకి వెళ్ళి తరలిస్తే రైతులు 3 పూటలు తిండి తిని హాయిగా గాలి పీల్చుకుంటారు. రైతుల ఒక ఉసురు ఈ ప్రభుత్వానికి తప్పకుండా తగులుతుంది. రైతులను నానా విధాలుగా వేధిస్తూ ఉన్నది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం.